ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈవాల్టి వీడియోలో అయితే నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్, అలాగే హెల్త్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎన్నో మంత్, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఫస్ట్ అయితే నా హెల్త్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కొంతమంది సిమ్టమ్స్ వచ్చేసరికి అనుకోవచ్చు ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంటే వామిటింగ్స్ ఇవన్నీ ఉండవు నాకు, ఫస్ట్ నుంచే లేవన్నమాట. ఇప్పుడు కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వామిటింగ్స్ అనేవి అయితే లేవు. అంతా నార్మల్గానే ఉంటుంది. కొంచెం నాజియా కానివ్వండి, అలా అలా కూడా అనిపించదు అనమాట, అంతా బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సిమ్టమ్ కూడా ఉంటుందా అని అనుకునేది ఏంటంటే, కొంచెం ఆకలి అయితే ఎక్కువ వేస్తుంది, అంటే కొంచెం ఆకలి అయితే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలా అదనమాట. అది సిమ్టమ్ అంటారో ఏమో నాకైతే తెలీదు. కొంతమందికి అలానే ఉంటుందంట. నేను కూడా విన్నాను, కొంతమందికి ఆకలి ఎక్కువగా వేస్తుంది అని చెప్పేసి అంటారు. నాకు కూడా అలానే అనమాట, ఆకలి అయితే బాగా వేస్తుంది. ఆఫ్టర్నూన్ 1కి ఆ టైంకి తింటే మళ్ళీ 4-4:30 లేదంటే 5 లోపు, 5కి లేదంటే 5కి అయితే ఖచ్చితంగా మళ్ళీ ఆకలి అనిపిస్తుంది. ఇంకా ఆ టైంలో స్నాక్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఉంటాయి కదా మనకి ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునేవన్నీ కూడా, అలాంటివన్నీ తీసుకుంటారనమాట. నెక్స్ట్ అయితే ఇబ్బందిగా అనిపించే అయితే ఏం లేవు, నార్మల్గా చెప్పాలంటే. ఇంకా మెడ దగ్గర అనమాట, ఇదిగోండి చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే నాకు కూడా చెప్పండి, ఏం చేస్తే క్లియర్ అవుతుంది అనేది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఇలానే అనమాట, సేమ్. అసలు దానికి దీనికి అసలు కొంచెం కూడా చేంజెస్ అనేవి ఏం లేవు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే అనమాట. అప్పుడు కూడా వామిటింగ్స్ కానీ అలాంటివి ఏం లేవు, ఇంకా ఇప్పుడు కూడా అంతేను. ఇంకా ఈ సేమ్ ఈ మెడ దగ్గర ఈ బ్లాక్ ఇదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందన్నమాట. ఇంకా ఎవరు పుడతారో ఏంటో కానీ నాకైతే బేబీ గర్ల్ కావాలని ఉంది. సిమ్టమ్స్ అయితే ఒకేలా ఉంటున్నాయి, నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే ఎవరిని దేవుడు బ్లెస్ చేస్తారా అని చెప్పేసి. సో ఇదనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మండే అయితే చెకప్ అనేది ఉందన్నమాట. లాస్ట్ 5th మంత్ స్కానింగ్లో అయితే కొంచెం ప్లెజెంట్ కొంచెం కిందకు ఉందని చెప్పారు కదా. మళ్ళీ 6 వీక్స్కి అంటే 6 వారాలకి అనమాట, అంటే నెలన్నర, అంటే 1.5 మంత్ తర్వాత స్కానింగ్ ఉంది. ఇప్పుడు 1 మంత్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే 6th మంత్ అనమాట నాకు రన్నింగ్. 6th మంత్ మండే అయితే చెకప్కి అయితే వెళ్ళాలి. తర్వాత మళ్ళీ 2 వీక్స్కి స్కానింగ్ అనేది ఉంటుంది. అప్పుడు చూసి చెప్తారు ఇంకా ప్రెజెంట్ ఏమన్నా చేంజ్ అయిందా, పొజిషన్ ఏమన్నా కొంచెం జరిగిందా, చేంజ్ అయిందా అని చెప్పేసి. అందుకే ఇప్పటి వరకు రెస్ట్లో ఉండమని చెప్పారు. రిషిని కూడా, బాబుని కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించామన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. హెల్త్ అయితే అంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. చెప్పాను కదా 6th మంత్ అయితే రన్నింగ్ అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారు ఏంటి, ఇవన్నీ కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్కి 800 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా వీడియోస్ చూస్తారు, నేను అలానే చూస్తారు చాలామందివి. ఇంకా ఎప్పుడో అంటే మనకు బాగా వాళ్ళు కనెక్ట్ అయిపోయిన తర్వాత సబ్స్క్రైబ్ చేస్తాను. చాలామంది అలానే చేస్తారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.